నల్లమల్ల తవ్వకాల వల్ల మాకు నష్టం కలుగుతుంది అని కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పుకుంటే ఆయన ఆ రోజు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న సీఎంని, మిగతా పార్టీల హెడ్స్ని అందరినీ ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చోపెట్టి ఆ ఇష్యూని సాల్వ్ చేశారు. ఆ తవ్వకాలు అక్కడితో ఆపించారు. మొన్న వరదల టైంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ₹1 కోటి విరాళం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే జనసేన పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ. తెలంగాణ ఉద్యమ భావాలని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాని ద్వారా పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు చాలామంది అది ఆంధ్ర పార్టీ అని 100 మాటలు మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ తెలంగాణ పార్టీ. ఈరోజు తెలంగాణ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటే ఇంతకుముందు మేము సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈసారి మేము కూడా రంగంలోకి దిగాం. మేము పోటీ చేస్తున్నాం, మేము ముందుకెళ్తాం. వచ్చే జిహెచ్ఎంసీలో తప్పకుండా మేము పోటీ చేసే విధానానికి డిఫరెన్సెస్ అయితే వస్తాయి. దానిని ఎలిమినేట్ చేయడానికి 2 రాష్ట్రాల పార్టీలు కలిసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ సోషల్ మీడియాల ద్వారా క్రియేట్ చేస్తున్న ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఏం పని. అంటే మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కనుక దానికి కంటిన్యూటీగా నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తాను. మా డిజిటల్ ఇన్ఛార్జ్ రాజేంద్ర గారు కూడా సోషల్ మీడియాలో ఎలాంటి విష ప్రచారం కొనసాగుతుంది, 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి దీని అప్లిప్మెంట్ కానీ దీన్ని ఏ రకంగా ప్రజలకు ఎక్కించేందుకు సోషల్ మీడియా హ్యాండిల్స్ సహకారం చేస్తున్నాయి. నేను అంటే నా ఒక మొబైల్ ద్వారా ఒక ట్విట్టర్ అకౌంట్లోనే నేను 80కి పైగా అకౌంట్లు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఈ ప్రచారం కొనసాగిస్తున్నటువంటి అంశాన్ని మీకు చూపించాను. ఇప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు ఎలాంటి మీమ్స్ తయారు చేస్తున్నారంటేనంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ వాడి కింద కోడి బొమ్మలు పెట్టడము, ఆయన మనోభావం అంటే ఆయన గౌరవం దెబ్బతినే విధంగా. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అంటానంటే అతనికి ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్స్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలకు కూడా ఉంటుంది. ఆయనకున్నటువంటి అధికారాలు భంగం కలిగే విధంగా కొన్ని మీమ్స్ వస్తున్నాయి. అసలు దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎందుకు ఈ రాంగ్ ప్రొపగేషన్ కొనసాగుతుంది అనేటటువంటిది రాజేంద్ర గారు కదా. రాజేంద్ర గారు ఓటు ఏంటి, మీ దగ్గర ఉన్నట్టు అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగానే సోషల్ మీడియాలో పూర్తిగా ట్రోల్ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే 2014లో కొనుగోలు చేసిన ల్యాండ్కి ఇప్పుడు అది కబ్జా చేశారని చెప్పేసి ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో దీనికి వెనుక రాజకీయ కుట్ర ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణలో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెచ్ఎండిఏ సంబంధించి దాని పరిధిలో ఉండే ల్యాండ్స్ మొత్తం కూడా వివరాలు వెబ్సైట్లో పెట్టింది. ఇది అధికారికంగా హెచ్ఎండిఏ పెట్టేటువంటి వెబ్సైటే. దీంట్లో ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దాని వివరాలు మొత్తం కూడా స్పష్టంగా మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం హెచ్ఎండిఏ వెబ్సైట్ సంబంధించి ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టిన lakes.lands అనేటువంటి వెబ్సైట్లో ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివరాలు మొత్తం కూడా దీంట్లో చెరువు ఏ ప్రాంతము, ఏ మండలము, ఏ విలేజ్, ఏ చెరువు, దాని విస్తీర్ణం మొత్తం వివరాలు కూడా ఇక్కడ దీంట్లో అధికారికంగా హెచ్ఎండిఏ వాళ్ళు పెట్టేటువంటి వివరాలు ఇవి. ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఈ రంగారెడ్డి జిల్లా సంబంధించి శంకరపల్లి మండలంలో జన్వాడ విలేజ్లో ఉన్నటువంటి కోడి చెరువు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు కూడా మీకు మొత్తం వివరిస్తాను. రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలంకి వెళ్తున్నాం. శంకరపల్లి మండలంలో మళ్ళీ జన్వాడ విలేజ్కి వెళ్తున్నాం. ఈ జన్వాడ విలేజ్లో